రిలీజ్ అయిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఏ విధంగా అయితే విద్యార్థులు ప్రజెంట్ అయిన వాళ్ళకి యాబ్సెంట్ అయిన వాళ్ళకి ప్రజెంట్ టోటల్ మార్క్స్ 60కు ఉంటే 64. అదేవిధంగా కొన్ని విద్యార్థులు ఇంటెలిజెంట్ మెరిట్ విద్యార్థులకు కూడా అన్ని సబ్జెక్టులలో 90% మార్కులు వచ్చినా కానీ లాంగ్వేజెస్ లో 4 మార్కులు 3 మార్కులు అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డేటా ఎంట్రీ ప్రాసెస్ ఉందో గత 10 సంవత్సరాల్లో ఈ డేటా ఎంట్రీ ప్రాసెస్ అనేది మ్యాగ్నెటిక్ కంపెనీ తోటి CICGG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని 2 కంపెనీలు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ చేసేది. కానీ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి కంపెనీకి ఇచ్చి వారికి పైసలు లాభపూర్చాలనే ఉద్దేశంతో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ఒక కమిటీ చేసిర్రు. ఈ యొక్క ప్రోగ్రామ్ దేనికి ఇవ్వాలి, ఏ కంపెనీకి ఇవ్వాలని చెప్పి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ తీర్చడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అందరూ గమనించండి, ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క కమిటీ ఫామ్ చేసిన రూల్స్ లో 5th పాయింట్ అతి ఇంపార్టెంట్ అయిన పాయింట్, ఆ యొక్క కంపెనీ ఏదన్నా 5 యూనివర్సిటీలకి ఈ యొక్క డేటా ఎంట్రీ పనిచేసి ఉండాలి. అంతేకాకుండా 6వ పాయింట్, ఎనీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఎనీ స్టేట్, అంటే ఏదన్నా స్టేట్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా పనిచేసి ఉండాలి. ఇది కాక కనీసం 3 లక్షల మంది విద్యార్థుల డేటా ఎంట్రీ ప్రాసెస్ చేసి ఉండాలి. కానీ ఈ కంపెనీ కేవలం 2,20,000 మంది విద్యార్థులై గతంలో కాకినాడ యూనివర్సిటీ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా తప్పులుండి ఈ యొక్క కంపెనీ కేసు ఎదుర్కొంటుంది. అరెస్ట్ చేయడం కూడా జరిగింది కంపెనీ యాజమాన్యాన్ని. ఒక కేసులో కోర్టులో ఉన్న ఒక కేసు అంటే డేటా ఎంట్రీ వల్ల తప్పులు జరిగిన ఒక కంపెనీకి ఈ యొక్క మన ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు KTR గారు, KCR గారు వారు బంధువులలో ఉన్నారు కాబట్టి వారికి ఈ యొక్క ప్రాసెస్ ని కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి కట్టబెట్టడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కెళ్ళి ఈ యొక్క కంపెనీ ఏదైతే బేసిక్ స్టార్టింగ్ ప్రాసెస్ ఉంటుందో గతంలో వచ్చిన రిజల్ట్స్ ని చెక్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేయాలి, అది కూడా చేయలేకపోయింది. దాని తర్వాత ఫీజ్ డేట్స్ కానివ్వండి, ప్రతి పాయింట్ లో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం కూడా, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కూడా వెళ్ళి చెప్పడం జరిగింది, ప్రాసెస్ సరిగా లేదు అని చెప్పినా గానీ ఈ యొక్క సెక్రటరీ అశోక్ గారు 3 అయితే గానీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి రారు, ఎప్పుడు అవైలబుల్ ఉండరు. ఈ యొక్క మీరు ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పని మేము ప్రశ్నించినప్పటికీ, మా గలంతో వినిపించినప్పటికీ మీరు ఆ రోజు పట్టించుకోలే. మొన్న కూడా రిజల్ట్ లేట్ అయినప్పుడు కూడా మేము అశోక్ గారికి చెప్పడం జరిగింది, రిజల్ట్ ఇంకొక 2 రోజులు ఆలస్యం అయినా పర్లేదు కానీ సరైన రిజల్ట్ అప్లోడ్ చేయండి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మా యొక్క మాటని పట్టించుకోకుండా ఈ యొక్క రిజల్ట్ అప్లోడ్ చేసి తక్షణమే ఈ రిజల్ట్ ని సరిదిద్ది ఈ యొక్క అన్యాయం జరిగిన విద్యార్థులకి న్యాయం చేయకపోతే రానున్న రోజులలో 2 రోజుల పరిధిలో మీ తప్పులన్నీ మీరు సరిదిద్దుకోకపోతే ఇది NSY తరఫున రాష్ట్ర అధ్యక్షుడైన వెంకట్ నేను ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రిని, సెక్రటరీ అశోక్ ని హెచ్చరిస్తున్నా. ఎక్కడ తిరిగినా గానీ రోడ్ల పైన, మీ ఇంటి పైన దాడి చేస్తాం, రోడ్ల పైన మీరు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకుంటాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నా తోటి NSY బృందం మేము పోరాడతామని చెప్పి విద్యార్థులు ఎవరు కూడా దిగులు చెందకండి, మేము మీ వెంట ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నాం.